హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ లోక్సభ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,20,383 మంది ఓటర్లు ఉన్నారు. పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే, ఈ నియోజకవర్గం పేరు చెప్పగానే వెంటనే మనకు గుర్తొచ్చే పేరు పరిటాల రవి. పెనుకొండను కేంద్రంగా చేసుకుని పరిటాల ఈ ప్రాంతాన్ని అంతటిని తన కనుసైగతో శాసించారు. ఇక మొదటి నుంచి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటిది. ఇక్కడ టీడీపీ 7 సార్లు, కాంగ్రెస్ 6 సార్లు, ఇండిపెండెన్స్ 2 సార్లు, వైసీపీ ఒక్కసారి విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మాలగుండ్ల శంకరనారాయణ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి, కాంగ్రెస్ అభ్యర్థి కేటీ శ్రీధర్ మరియు పీఆర్పీ అభ్యర్థి కె రమేష్ బాబులపై పోటీ చేసి 14,385 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణపై పోటీ చేసి 17,415 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథిపై పోటీ చేసి 15,058 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కేవీ ఉషశ్రీ చరణ్, టీడీపీ అభ్యర్థి సోమందేపల్లి సవితమ్మ మరియు కాంగ్రెస్ అభ్యర్థి పి నరసింహప్ప మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.